అందరికీ నమస్కారం. ఈరోజు డే 157. భారతీయ గణిత శాస్త్రం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మన పురాణాలలో, వేదాలలో ఇంకా ప్రాచీన కాలంలో మన గణిత జ్ఞానం ఎంత విశాలంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ గణిత శాస్త్రం ఆధారంగా పూర్వీకులు విశ్వం యొక్క సృష్టిని కూడా అర్థం చేసుకున్నారట. భాస్కరాచార్యుడు మన ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త, అతి ప్రాముఖ్యమైనది. ఆయన యొక్క భాస్కరీయ సూత్రాలు ద్వారా గణితానికి ఒక కొత్త దిశను చూపించారు. భాస్కరాచార్యుడు పరిచయం చేసిన శూన్యం అంటే జీరో అనేది ఆధునిక గణితంలో, ఖగోళ శాస్త్రంలో, ఇంజనీరింగ్లో కూడా కీలకమైనది. ఈ శూన్య గణితాన్ని మనం ప్రస్తుత కాలంలో కూడా దేనికి ఉపయోగిస్తామో, అయితే మన పూర్వీకులు శూన్యాన్ని సరికొత్తగా అర్థం చేసుకున్నారు. మన జ్ఞానం పద్ధతులు నేటి ప్రపంచ గణిత శాస్త్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆర్యభట్టుడు భారతీయ గణితంలో మరొక గొప్ప వ్యక్తి. ఆయనే మనకు పై మరియు సిన్రోల్ అనే గణనలను పరిచయం చేశారు. ఇది గ్రహాలు, చంద్రాలు, సూర్యుని మార్గం, అంగుళాన్ని జాగ్రత్తగా అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది. ఇందులో గణితం, ఖగోళం, రసాయనం, అంకెల రూపం అన్నీ ఒకదానితో మరొకటి కలిపి మన సంస్కృత వేదాలతో కూడిన గణిత శాస్త్రం ఇంకా ప్రపంచంలోని పెద్ద శాస్త్రజ్ఞులు నేర్పింది. మన గణిత పదాలు కూడా ఇవే. ఈ పదాలు ఆధునిక శాస్త్రకాలం కళలకు మార్గదర్శకమై అనేక దేశాలలో ప్రాచీన భారతీయ గణితాన్ని ముందుకు తీసుకెళ్లాయి. భారతీయ గణిత శాస్త్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన ఒక సుస్థిర గణిత శాస్త్రం. ఇది మనకు సులభంగా అర్థం కాకపోయినా మన జ్ఞానం ప్రాచీన కాలం నుంచి ఒక శాస్త్రంగా, వ్యవస్థగా అన్ని రంగాలలో ఉపయోగపడినట్లయితే ఇది నిజంగా మన సంస్కృతికి ఎంతో గౌరవం చలాయిస్తుంది. ఇప్పుడు మనం మరిన్ని అద్భుతమైన భారతీయ ఆవిష్కరణలను తెలుసుకుంటూ ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన సమయం వచ్చేసింది.